జయశీలుడైనటువంటి ఈ నామమును ఇందులో నా జీవితంలో చేసిన అనేక ఉపకారాలను జ్ఞాపకం చేస్తున్నాను. మిమ్మల్ని స్తుతించి ఆరాధించాలని ప్రతి శాపములను సిద్ధపడతాను. మాటలు కాలం ఇష్టం ఈ మాటలను నాకు ఎంతో ఉపయోగిస్తున్నాను. ఆ అవసరం ఆశీర్వాదం మానవులను పరిచి మన శరీరం పరిచి మనలో విశ్వాసం మనలో విశ్వాసం ఉద్దేశం ప్రశస్తమైన పరిపూర్ణమైనటువంటి నామములో శుభాన్ని తెలియజేస్తున్నాను. ప్రియమైన ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రవేశించిన 2026 సంవత్సరం మీ నెల చివరి ఆదివారం ఇంతవరకు ప్రభువైన క్రీస్తు వారి నామమును ఘనపరుచుకుని మహిమపరుచుకుని ఆరాధిస్తున్నటువంటి నామం ఇప్పుడైతే ఆయన స్వరం వినడానికి సిద్ధపడుతున్నాం. స్వరం వినడానికి ఏర్పరచుకునేటువంటి వాక్యాలు ఆదికాండం 26వ అధ్యాయం 6 నుంచి 15 వచనం, రోమపత్రిక 5వ అధ్యాయం 1-5 వచనం. ప్రియులారా, ఇది గడిచిన వారంలో ధ్యానం యొక్క కొనసాగింపు. గడిచిన వారం ఏ అంశాన్ని ధ్యానం చేస్తున్నామని మొదటిదిన ఐపీఎల్ మ్యాచ్ గడిచిన వారం మనము టూర్కి ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేస్ చూసాము, ఎక్కడ ఎంజాయ్ చేసాము, ఇంక్లూడింగ్ మీ. ఇందులో ఎవరు ఎక్సెప్షన్ చెప్తాను. ఇప్పుడు మనం చెప్పలేనటువంటి ఒకే ఒక విషయము, అంశము ఏమిటంటే దేవుని వాక్యము ప్రమాణం తెలియజేయడం, నెరవేర్చడం అంటే మనకి గుర్తుల ఇది మనందరికీ అర్థం. పోయే వారం దేని గురించి ధ్యానం చేశామంటే ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. ఇస్సాకు దేశంలో విత్తనం వేసే సంవత్సరం యెహోవా వారిని ఆశీర్వదించిన కనుక మనుషులు ఎన్ని అంశాలు ధ్యానం చేస్తారు. చెప్పండి, 3 అంశాలు ధ్యానం చేసిన 3 అంశాలు అంటే మోస్ట్లీ 7 లేకపోతే గొడవలేదు, 7 లేకపోతే అనేసి గొడవలు అవుతుంది. ఇందులో ఏ గొడవ నేను 3, 5, 7 చూస్తూ ఉన్నాను. కానీ ఒక్కటి చెప్పేటప్పటికి ఆ అంశం దేని గురించి చెప్పాను. 3 ప్రశ్నలు చివరికి ప్రశ్నలకు సమాధానం లేదు. ఇదే గురించి మాట్లాడు. అసలు కారణం ఏంటంటే ఇస్సాకు
దేవుని విషయంలో మనం చేయాల్సిన వాటిని మనం ఏది ఎప్పుడు ఎక్కడ కంప్లీట్ చేయాలి. అవునా? దేవుని విషయం మనకి 100% సక్సెస్ అనేది రావాలి. బట్ దేవుని విషయంలో మనం పెట్టే ఎఫర్ట్ అనేది 1%, 2%, 5 అసలు 10% పెడితే ఇవాటి భారతదేశంలో క్రైస్తవ సంఘాల విశ్వాసులు చాలా అభివృద్ధి ఆల్మోస్ట్ భారతదేశాన్ని మన ప్రభు కొరకు రక్షించుకునే వాళ్ళని కూడా అన్నిటికీ ఎఫర్ట్ పెట్టే మనం అన్ని ఇచ్చే దేవునికి మాత్రం ఎఫర్ట్ పెట్టడానికి టైం లేదనడం, అవకాశం లేదనడం, ఆరోగ్యం పోలేదనడం, ఇంకా ఏదో సాకులు చెప్తాం, కథలు చెప్తాం. బట్ దేవుడి నుంచి మాత్రం అద్భుతం జరిగింది. వీళ్ళకి తెలియదు అద్భుతమైనటువంటి మాట చాలా సరళం. Attempt great. చెప్పండి. Attempt great things for God. అప్పుడు expect great things from Him. దేవుడి నుంచి గొప్ప విషయాలు మనం ఆశిస్తే అవి పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయాలి. దేవుని కొరకు మనం 100% ప్రయత్నం చేయకపోతే, మనం పని చేయకపోతే దేవుడి నుంచి మనం వెరీ సింపుల్గా అర్థం చేసుకున్నాం. మనం ఇప్పుడు పెట్రోల్ రేట్ అంటే పెట్రోల్ రేట్ నాకు తెలిసి వరల్డ్ రేట్ కూడా ఎవరు లేదు. 1 కూడా అనమాట. ఇన్సూరెన్స్ 116 రూపాయలు సార్. అంతేనండి, 110 కూడా లేదు, 116 రూపాయలు. 100 రూపాయలు తీసుకెళ్ళి లీటర్ పెట్రోల్ కొనమంటే కదా, 100 రూపాయలు తీసుకెళ్ళి లీటర్ పెట్రోల్ కొనమంటే కదా, ఎవరి పెట్రోల్ 116 రూపాయలు ఇచ్చేయాలి. దాని లేదంటే నా దగ్గర 100 రూపాయలు ఉంటే పెట్రోల్ కొనమంటే ఏం చేస్తారు? ఏమండి, 100 రూపాయలు కొడతారు. నువ్వు రోజుకెళ్ళి నేను లీటర్ పెట్రోల్ కొనమంటే నాకు ఇది కూడా 30 లీటర్ కొట్టడానికి కేసు చేస్తే కేసు జరుగుతుందా? వెంటనే 100 రూపాయలు కేసు పడేస్తారు. దేవునికి సమయం ఇవ్వకుండా, దేవునికి కాలం ఇవ్వకుండా, దేవునికి నీ జీవితంలో ఎలాంటి ప్రత్యేకత లేకుండా నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిగా మారిపోవాలంటే ఇది ఇంపాసిబుల్. దేవుడితో గొప్ప కార్యాలు కాబడితే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదే విషయాన్ని ఇస్సాకు జీవితం నుంచి మనం ఒక అంశం మాత్రమే ధ్యానం చేసి గడిస్తాం. ఇస్సాకు గురించి డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తుంది. అతను ముందంతరము ఫలించడానికి లేదా విత్తనం వేసి ముందంతర ఫలం పొందుకోవడానికి ఉన్నటువంటి రీజన్స్ మొట్టమొదటి రీజన్ అదే ఏంటంటే విధేయత. నిజమే, మనము సమాజంలో కానీ, సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ అసలు భూమి మీద ఫలించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ obedience. Humility. ఇవి కూడా మన జీవితంలో చిన్నప్పుడు తల్లిదండ్రులు డిబేట్ ఉంటారు. స్కూల్లో జాయిన్ అయిన తర్వాత టీచర్స్కి డిబేట్ అయినారు. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత మాస్కి డిబేట్ అయినారు. అన్నింటినీ ఈ లోకంలో జీవించే 40 సంవత్సరాల కాలం దేవునికి లేకపోతే అవిధేయులుగా మరణాలైతే ఇస్సాకు విధేయత గురించి ఒక 4 విషయాలు మనం ఆలోచిస్తాం. అందులో మొదటి తండ్రి దేవుడు పని కోరాడు. ఇవ్వడానికి ఎలా అంటే ఏం చేశాడు? నేను రాబో అన్నాడు. నాకు ఇక్కడ తెలుస్తుంది 5 నిమిషాలు 10 నిమిషాలు మీరే ఇచ్చారా? లేదంటే ఇంకా ఏదన్నా ఈరోజు మనకు దేవుని సన్నిధికి రావాలంటే చాలా కష్టం. దేవుని సన్నిధికి మనం ఏమనుకుంటామంటే వీక్ డేస్ అన్నీ కూడా మార్నింగ్ లేచి కనీసం సండే కూడా 1 గంట ఎక్స్ట్రా మనం పడుకోకపోతే వీళ్ళ నువ్వు డ్యూటీకి వెళ్ళినా వెళ్ళకపోయినా టైంకి
మాస్క్ ఈ బట్టలని ఏదైతే అది అని ఈరోజు పిల్లలు చెప్పుకోవడం మీరు చెప్పేటప్పుడు పిల్లలు ఎక్కడ కంప్లీట్గా సెల్ ఫోన్లో టీవీలో అర్థం అసలు మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ మీరు అన్న మాట మీరు అన్న మాట కూడా ఎక్కడికి చేసేవాళ్ళు ఇక్కడ వినిపించాలి. సో అది తీసుకుంటే దానికి కావాల్సిన అన్ని లేకుండా చెప్పండి. మనం అప్పుడు పిక్చర్స్ చూసినప్పుడు లేదంటే అగ్రహం మూవీలో చూసినప్పుడు ఏదో ఒక 10 కాలం మూవ్ పెట్టినట్టు అని అర్థం ఉదయం చేశాడంటే అవన్నీ పెట్టాడు. ఇసాలు చాలు పెడితే ఆమె పెట్టేవాడు ఎక్కడికి దేవుని ఆజ్ఞలను మోస్తూ మన జీవితంలో మనకి ఎక్కాలి అన్నది ఎత్తైన కొండలు ఎక్కడమే మనకి ఎదుర్కొనేటువంటి ఎత్తైన కొండలు ఎక్కడమే అసలైనటువంటి విధేయత అసలు గడిచిన ఇక మూడవదిగా కట్టడం దగ్గరికి అసలు అంటే ఎవరు చూసుకుంటాడు అన్నాడు. ఇక్కడ ఎవరు చూసుకుంటాడు? వీళ్ళేమో పక్కన వెళ్తున్నారా? వీళ్ళేమో ముందు వెళ్తున్నారా? ఎక్కడ వెళ్తున్నాడు? బలాయించడానికి ఏమండి పక్కన వెళ్తున్నారు. అక్కడ ఏమన్నా అబ్రహాము చేసినటువంటి ఆ పశువుల మాత్రమా లేదు. దేవుడు చూస్తున్నాడు. ఆ మాటకు ఇస్సాకు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ ఆ మాటకు ఇస్సాకు ఏమన్నాడు తెలుసా? చెప్పండి. ఇస్సాకు ఏమన్నాడు తెలుసా? నో ఆర్గ్యుమెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు మీ పిల్లలు ఎవరైనా ఏదైనా మాట్లాడండి, దేని గురించి మాట్లాడండి. వెరీ యాక్సిడెంట్ ఏం చేస్తారు పిల్లలు? ఏమండి అడుగు తీసుకుంటే అడుగు తీసుకుంటే ఏమన్నా ఈరోజు ఒక క్వశ్చన్ ఒక విషయం ఎక్కడ కనిపించు ఒక విషయం కనపరచాలి ఏదో మాట మరి నెక్స్ట్ సెకండ్ ఆలోచించిన ఏదైనా అసలు ఏంటంటే అసలు నేను ఆలోచన నీకు అర్థం కాదు. నీ జనరేషన్ ఈ జనరేషన్ అన్ని తెలిసి ఈ జనరేషన్ క్రియేటర్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు నువ్వు బిడ్డలుగా రూపొందించబడకపోవడమే నిన్ను నన్ను చూసి సమస్తము లేదు. నువ్వు దేవుని జనరేషన్ చూసి తెలుసా? నువ్వు మా జనరేషన్ ఓడండి మీకు తెలుసు లేదు ఓడేసు అలాగే మిమ్మల్ని ఓడిపోవడం నీవు కూడా ఓడే. ఇప్పుడు దేవునికి విధేయత, తల్లిదండ్రులకు విధేయత, పెద్దలకు విధేయత చూస్తున్నామండి. క్రిస్టియన్ పీపుల్ కూడా ఎవరైనా చూస్తున్నారండి అండి అది వదులుపోయి లేదంటే అస్సీ చదువుతున్నాను లేదా అంటే దాని కూడా చివర క్లియర్లో పోషణ పెట్టేస్తారన్నమాట. అనేది మాట్లాడాలి.
తల్లిదండ్రులు గౌరవిస్తాం, పెద్దలు గౌరవిస్తాం. కానీ ఇస్సాకు అంటే దేవుడు చూస్తున్నాడంటే నువ్వు వాక్యం. ఈరోజు పిల్లలు విలేకపోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరెంట్స్ మార్పు చేయడానికి, మీ పేరెంట్స్ చెప్పడానికి మొదటి మార్పు చేయకుండా ఏ పరిస్థితి మళ్ళీ రిపీటెడ్గా చేస్తున్నాడంటే చాలా ఇంపార్టెంట్ రీజన్ వాడండి. ప్రజెంట్ జనరేషన్కి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇస్సాకు కాళ్ళు వేసేసి పై పెడుతుంది, ఇస్సాకు కాళ్ళు వేసేసి పై పెడుతుంది. ఇస్సాకు కాదనలేదు, లేదనలేదు, లేదంటే అక్కడి నుంచి సాగలేను, సరెండర్ అయ్యాడు. ఈరోజు ఇస్సాకు బిహేవియర్ కూడా ఎలా అంటే సంపూర్ణమైనటువంటి ఇస్సాకు బిహేవియర్ క్రీస్తులకు సాదృశ్యంగా సంపూర్ణత. ఈరోజు జనరేషన్స్ ఇలాంటి ఒక విధేయత సక్సెస్ మీ కాడదు. ఈరోజు మీ కైలు కాడదు తెలుసా? విధేయత లేకపోవడం. ఈరోజు మీ కైలు కాడదు తెలుసా? వినలేకపోవడం. ఈరోజు మీ కైలు కాడబెట్టండి. హ్యాపీనెస్ అనేది అసలు మనిషిగా కనిపిస్తుంది. జనరేషన్లో చదువుకున్న ప్రాబ్లం, లేదంటే మీరు భాష మాట్లాడుతున్నారు, పిల్లలు ఏమనుకుంటారు? విధేయత నేర్చుకోండి, మీరు 100% సక్సెస్ చూస్తారు. తల్లిదండ్రులు పిల్లలు విధేయత నేర్పించారు, మీ పిల్లల లైఫ్లో 100% సక్సెస్ అచీవ్మెంట్. ఈరోజు సెకండ్ పాయింట్ ఈజ్ ఇస్సాకు విగ్రహం వేసే సందర్భంలో గమనించడానికి కారణం ఆదికాండం 26 రెండు చూస్తాం. ఈ దేశంలో పరాశ్రయుడు నేను తోడేని ఆస్వాదించాను, నీకు నీ సంతానము దేశంలో నిలిచి ఈ తండ్రి అబ్రహాముతో చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రంలో ఏ సంతానము విస్తరింప చేసి ఈ దేశంలో నీ సంతానము ఇచ్చారు. నీ సంతానము సంస్థ భూలోకముల సంస్థలు ఆశీర్వదిస్తాను. ఎవరైనా అబ్రహాము నా మాటలు నేను విధించడానికి ఆనందం కట్టడం ఇక్కడ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇస్సాకు విధేయత కలిగిన వాడు కావలేక విధేయుడే మాత్రం. రెండు ఇస్సాకు దేవుని వాగ్దానాలను ఇస్సాకు ఏంటంటే దేవుని వాగ్దానాలను. ప్రియరా, మన లైఫ్లో ఉండాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ దేవుని ఇచ్చిన వాగ్దానాలను మన తెలుగులో ఏంటంటే మనిషి ఇచ్చే ప్రామిసెస్ నమ్మకం. అర్థమవుతుందా? ఎందుకంటే మనిషి ఇచ్చే ప్రామిసెస్ నమ్మకం. ఇప్పుడు తెలుసా, ఒక వడపడి జరుగుతున్నప్పుడు మనిషి మధ్య మనం కావాలని ఏది కోరి ఏం చేస్తాం? ఏది కోరి చేస్తామండి? ప్రామిస్ చేస్తున్నాం. ఒకసారి అవతల వ్యక్తి ప్రామిస్ చేసి తప్పుతున్నాడని తెలిసినా సరే, అవతల వ్యక్తి వాగ్దానం చేసి తప్పుతున్నాడని అర్థమవుతున్నా సరే, అవతల వ్యక్తి మనతో స్టాండర్డ్గా కమిట్మెంట్తో లేదు అని తెలిసినప్పటికీ 100కు మించి 100 కూడా మన ప్రామిస్ అంటారా లేదా? చెప్పండి, చేస్తున్నారా? మీకు మౌనం అంటే అర్థానికి మౌనం ఏంటి? అర్థానికి అంటే భార్య అర్థాన్ని అర్థానికి కానీ మీరు మౌనం ప్రామిస్ చేస్తున్నారు. ఇచ్చిన ప్రతిసారి మాట్లాడుతున్నా, చేసిన ప్రతి ప్రామిస్ దేవుడి ఇచ్చిన వాగ్దానాల విషయంలో మాత్రం ఏం చేస్తున్నాడు? దేవుడి ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేసుకో, పట్టించుకో, వాటిని విశ్వాసం నమ్మవలసిన నడిచిపోతుంది. ఇస్సాకు తెలుసా, నువ్వు ఈ దేశంలో నేను ఆశీర్వదిస్తాను, వేరే దేశంలో నేను ఆశీర్వదిస్తాను అని చాలా
ఇస్సాకుని చేశాడా? నమ్మాడా? అంటే 6వ వచనం మొదటిగా చూస్తే ఇస్సాకు గెరారులో దేవుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఫిలిష్తీయుల దేశమైనటువంటి గెరారులో ఇస్సాకుని చూశాడు. దేవుడు ఈ దేశంలో ఆశీర్వదిస్తాను, నీ తండ్రి అయినటువంటి అబ్రహాము ఇచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానాలు నీ పట్ల నెరవేరుస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ అన్ని వాగ్దానాలు ఇస్సాకు ఏం కలిగి ఉన్నాడండి? నమ్మకం కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని వాగ్దానాలను నమ్మకపోతే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఇస్సాకు సక్సెస్ అవ్వడానికి దేవుని వాగ్దానాలను 100% నమ్మాడు. దేవుడు ఏం చెప్పాడో చేసేవాడని. అందుకే మనం చక్కటి మాట చూసాం. 11వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసం బట్టి ఇస్సాకు సర్వలోక విషయమై ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అది నెరవేరాలంటే ఎవరి ద్వారా జరుగుతుంది? ఆ పిల్లల ద్వారా, నెక్స్ట్ జనరేషన్ ద్వారా జరుగుతుంది. ఇస్సాకు గురించి భక్తులు రాస్తున్నారు. విశ్వాసం బట్టి ఇస్సాకు సర్వలోక విషయం అంటే దేవుడు తాను చేసిన ప్రతి వాగ్దానాన్ని నమ్మేటట్టుగా సర్వలోక సంతుల విషయంలో ఇస్సాకు దేవుని వాగ్దానాలను నమ్మేటట్టు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? దేవుడు మనకి మీకు వాగ్దానాలు ఇచ్చాడా లేదా? ఏమండి? దేవుడు ఎప్పుడైనా మీకు వాగ్దానాలు ఇచ్చాడా లేదా? చివరి వాగ్దానాలు ఎప్పుడు ఇచ్చాడు? చెప్పండి. ఎప్పుడు ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? 31st నైట్ వాగ్దానం ఇచ్చాడు. అవునా? చెప్పండి. అవునా? ఇచ్చాడా? మరి ఇస్తే అయినా చూసి మధ్యలో ఎదుగుతాయి. అదేదో ఆటలో మొక్కలో తెలియదు. నువ్వు నిజంగా వాగ్దానం ఇస్తే తక్కువ తీసుకోలేదా? అంటే ఎలా ఆ మొక్కదాట్లో మొక్కలాగా తక్కువ దేవుడు చెడు వెలిగి తీసుకున్నాడు. నువ్వు వెలిగి తీసుకున్న ఆశీర్వాదం మాత్రం కాదు, దేవుడు నీకు చేసేది మాత్రం. అది ఎక్కడుంది? అది ఎక్కడుందండి? ఇందులో ఒక ముఖంలో ఒక చాలా మంది జరుగుతుంది. అందులో వాక్యమంటే ఒక ప్రామిస్లో ఒక క్యాలెండర్లో ఇంట్లో నువ్వు పెట్టుకునే ఏంటది? ఒక లామినేషన్ ఫ్రేమ్ మీద దేవుని వాగ్దానం అంటే ఒక లామినేషన్ ఫ్రేమ్ మీద, లేదంటే నీవు 31st నైట్ తీసుకునే ఒక ప్రామిస్ మోడల్ మీద, లేదా ఇంకేదైనా లేదా ఆయన వాగ్దానాన్ని ఇప్పుడు నువ్వు వదలడానికి సాహసించలేనటువంటి మనుషులు. నువ్వు ఒక కారణం కోసం కాదు, ఎన్నో వాగ్దానాలు నువ్వు ఒక కారణం అంటే నువ్వు ఎంత ఇస్తున్నావు? అది మొదటి మాట. నువ్వు ఒక 19 ఏం చేస్తారంటే 2 మాటలు ఇవ్వండి, 3 మాటలు ఇవ్వండి, 4 మాటలు ఇవ్వండి. ఎందుకంటే మాటలు చూసి మాట చదివాలి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి కానీ సెకండ్ మాట తీస్తారు. మొదటి వారం అంటే జాన్యువరి అసలు అందరూ నాకు నీలోనే ఉంటారు. పిల్లలా నువ్వు ఒక్కడో 2 కాళ్ళు 3 కాళ్ళు 2 కాళ్ళు తీసుకో తెలియదు. నువ్వు ఒక్కడు తీసుకున్నప్పుడు దేవుని వాగ్దానాన్ని పట్ల ఎంత పర్సెంట్ ఉంది? 1%. నువ్వు మొత్తం బైబిల్ని దేవుడికి ఇచ్చిన వాగ్దానాన్ని తీసుకుంటే 100% ఇస్సాకు చేసిన పని. దేవుడు తనకి ఇచ్చినటువంటి 100% ప్రామిసెస్ ని ఇస్సాకు ఏం చేశాడు? దేవుడి వాగ్దానాన్ని నమ్ముతున్నావా లేదా?
మనుషుల మాటలు, మనుషుల వాగ్దానాలు, మనుషులు ఇచ్చేటువంటి వాటిని నమ్ముతూ పదే 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 వందల సార్లు మోసపోతూ మరలా వాళ్ళనే నమ్మాలనిపించే నీకు ఎప్పుడు మోసం చేయలేని దేవుని వాగ్దానాన్ని ఎందుకు నమ్మాలనిపిస్తుంది? ఎప్పుడు మాట తప్పనటువంటి దేవుని మాటలు ఎందుకు నమ్మాలని అనిపిస్తుంది? మన ఫెయిల్యూర్కి ఇదే కారణం. మన ఫెయిల్యూర్ మనుషుల మాటలు నమ్మడం, దేవుని మాటని ఇది హిమాలయుల ప్రవచనం. కానీ ఇందులో ప్రత్యేకమైన సంబంధించి మన అవసరాలు, మన ఆత్మీయ జీవితానికి శోభ్రంలో గ్రహణీయ కుమారుడు రాసు మీరు నమ్మకం కన్నా ఏమిటండి? మీరు నమ్మకం కదా ఏమిటి? ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఇదిగో కన్య గర్భవతి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఆయన పనులు చేస్తున్నాడంటే మీరు నమ్మకం కదా స్థిరపడగా. ఈరోజు మన జీవితాల్లో చాలా మంది జీవితాలు స్థిరపడకపోవడానికి కారణం ఏంటంటే ఒకవేళ స్థిరపడినా అది కంప్లీట్ సెటిల్మెంట్ కాకుండా ఏదో బతుకుతున్నామే అన్నట్టు బతికేస్తుంది. మనం ఆశించిన చదివిన చదువు, చేసిన ప్రయత్నానికి కలిగినటువంటి ప్రతిఫలము ఫలాలు మన జీవితంలో రాకపోవడానికి కారణం ఏంటంటే మన దేవుని వాగ్దానాలను క్లియర్ చేస్తాడు. మీరు నమ్మకం తెలియదా స్థిరపడగలరు, విసరపడరు. మనుషుల మాట నమ్ముతున్నావు, అందుకనే స్థిరపడలేదు. నువ్వు దేవుని మాట నమ్మలేదు, అందుకనే స్థిరపడలేదు. ఈరోజు ఈ అంశం మీద చాలా వెయిట్ నువ్వు దేవుని వాగ్దానాలను నమ్మేది 100% సక్సెస్ అనేది ఉంటుందా? దేవుని మాట, దేవుని వాగ్దానాలు, దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు నమ్మలేదు. ఈ నమ్మకానికి, విశ్వాసానికి ఇస్సాకు అబ్రహాము నిజమైన రాజుగా తీసుకున్నాడు. అబ్రహాము నిజమైనటువంటి రాజుగారు ఆస్తుల గురించి మాట్లాడాలి, అంతస్తుల గురించి మాట్లాడలేదు. అబ్రహాము నిజమైనటువంటి విశ్వాసము బాధించాలి అంటే మళ్ళా చూస్తాం. లూకాసు వార్త 19:8 యేసు ఎవరు చదివాడు? కొన్ని శాస్త్రస్వామి అనుకోవాలంటే లూకా 19 ఏమనుకుంటామని మానేస్తున్నాం. చక్కగా ఫిజికల్లీ షార్ప్, మన స్పిరిచువల్లీ టూ షార్ప్. చక్కగా ఫిజికల్లీ భౌతికంగా మాట్లాడేవాడు మన ఆత్మీయంగా చాలా ఇక ఈనాటి ధ్యానంలో సెకండ్ పార్ట్, టోటల్ ధ్యానంలో థర్డ్ పార్ట్ ఇస్సాకు గొప్ప ప్రార్థన, సక్సెస్
ఇస్సాకు విత్తనం వేసి సముద్రంలో బాగా పోయినసారి ప్రియులారా ఈరోజు చాలా రెండవ పాయింట్ ఏంటంటే ఇస్సాకు గొప్ప ప్రార్థన. మనం కూడా చాలా గొప్ప ప్రార్థన అలాగే 100% సక్సెస్ సక్సెస్ఫుల్లీ నేను లేదు అనలేదు, బట్ 100% సక్సెస్ అయ్యాను. ఈరోజు ఇస్సాకు 100% సక్సెస్ అవ్వడానికి ఇస్సాకు ఉన్నటువంటి ప్రేమికునేసి ఇస్సాకు గొప్ప ప్రతిభావం ఇస్సాకు ప్రార్థన గురించి ఆలోచించారు. మూడే విషయాలు ప్రార్థన. ఇస్సాకు గురించి ప్రార్థన అంశాలు ఈ 3 సందర్భాలు చాలా బాగుంటున్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే ఇస్సాకు డైలీ లైఫ్ లో ప్రేయర్ కలిగి ఉన్నాడు. ప్రేయర్ ఇన్ హిస్ డైలీ లైఫ్. ఇస్సాకు తన జీవితంలో రెగ్యులర్ ప్రేయర్ మీట్ విత్ గాడ్. తన డైలీ లైఫ్ ఇస్సాకు ఎలా ఉన్నాడంటే రెగ్యులర్ గా ప్రేయర్ ద్వారా ఈరోజు రెగ్యులర్ గా ప్రేయర్ చేసి పడాలి. ఒక ప్రత్యేకమైన సమయం ఏర్పాటు చేసి చేసేవాడు చాలా సంతోషం. రెగ్యులర్ గా ప్రేయర్ చేయడం అంటే లేచంటే కడుగుసి కడుగులో కడుగుసి భోజనం కడుగుసి బయట కడుగుసి ఒక మంచి చేయాలి. ప్రార్థన ప్రారంభించగా మనం రీసెంట్ చేయాలి. ప్రొవైడ్ సహాయం ప్రొవైడ్ ప్రభావ తెలియజేయ ప్రభావ ఆశిస్తుందని సంతోషం అయితే. సో ఇస్సాకు చాలా ప్రార్థన. ఇస్సాకు జీవితంలో 3 సంఘటనలు ప్రార్థన జీవితాన్ని మన ఎదుట చిత్రీకరిస్తే చాలా క్లియర్ క్రిస్టల్. అందులో వచన 24:63 సాయంకాలం ఇస్సాకు పొలంలో ధాన్యప బయలుదేరి ఇక్కడ డైలీ రొటీన్ ఇది అద్భుతం. ఇస్సాకు జీవితంలో ప్రతిరోజు సాయంకాలం ధాన్యప అప్పుడు స్క్రిప్చర్స్ ఉన్నాయా అంటే బైబిల్ ఉన్నాయా, ధర్మశాస్త్రం ఉందా, ఎనీ రిటన్ డాక్యుమెంట్స్ వారి ఫెయిత్ గురించి కానీ దేవుని ఆజ్ఞల గురించి కానీ ఎనీ రిటన్ డాక్యుమెంట్స్ లేదు. ధ్యానించడం ఏంటి? మెడిటేట్ చేసే దేవుని సన్నిధిలో దేవుని శాంతిలో వెలుగు చూసి. సో ఇస్సాకు యొక్క రెగ్యులర్ లైఫ్ ఏంటి ఉండదండి? జాగ్రత్తగా ఎందుకంటే మీకు 100% సక్సెస్ రావాలన్నది ఆత్మీయ ఉద్దేశం. ఇది సామీ ఉద్దేశం. జాగ్రత్త. ఇస్సాకు జీవితంలో 100% సక్సెస్ కారణం వన్ ఆఫ్ ద రీజన్ ఇట్ ఈస్ ప్రేయర్. అందులో మొదటిది ఇస్సాకు తన రెగ్యులర్ లైఫ్ దేనికి ఉండడానికి దిక్కును చూసేవారికి చెప్తున్నాడు. వచ్చిన వస్తారు మంగళసారి వచ్చినవాడు కూర్చున్నవాడు కూర్చున్నాడు మంగళసారి. ఇదే చూపు మనం ఈ మరణంలో పెట్టేసింది. ఇదే చూపు సమస్త మానవాళిని చావులకు గురిచేసింది. ఆ రోజు పన్ను చూడని సంపాదించినప్పుడు ఆ పవన్ చూసి పడకపోతే ఈరోజు చావు మనకి అప్పుడు పనులు ఈరోజు దేవుని సన్నిధిలో ఫోకస్ ఎక్కడ? దేవుని మీద ఉండాలి. నీ కళ్ళు, నీ నోరు, నీ సమస్త అవయవములు దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో పెడి ఆయన స్వరం వినడానికి నువ్వు అనుమతిగా ఉండాలి. నీ కంటికి వినబడుతున్న ఆయన స్వరం పిక్చరైజ్ చేసి చూపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ మెడిటేషన్. ప్రియులారా, మన రెగ్యులర్ లైఫ్ ఇస్సాకు ప్రార్థనలో ఎవరి రెగ్యులర్ లైఫ్ ప్రార్థనలో వారు
100% సక్సెస్ అనేది చూస్తుంది. నో డౌట్. ఎవరి రెగ్యులర్ లైఫ్ ప్రార్థనతో మమేకమైందో, ప్రార్థనతో నిండిపోతుందో, ప్రార్థనతో ముడిపడి ఉంటుందో 100% సక్సెస్ రేట్ చూస్తుంది. నీ సక్సెస్, నీ లైఫ్ సక్సెస్ లేకపోవడానికి కారణం నీ లైఫ్ ప్రార్థనతో సరిగా ముడిపడి అసలు నీ లైఫ్ ప్రార్థన అనేది నీ లైఫ్ అయిపోయింది. ఒక వాడికి అయిపోయింది, ఒక అలవాటు అయిపోయింది. ఏదో చేయాలి, పొద్దునే ప్రార్థన చేయకపోతే ఈరోజు నష్టం జరుగుతుంది, ప్రార్థన చేయకపోతే పొద్దున లేవలేమో, అమ్మకు ప్రార్థన చేయడం అలవాటు, బయట చూస్తే ప్రార్థన చేయడం అలవాటు. ఇది కాదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన చేయాలి. ఎలా ఉండాలి? ప్రార్థనే గడిచినాలు సుయాలతో మాట్లాడుతున్న ప్రార్థనలోనే భయం, ప్రార్థనలోనే నేను నా ప్రయాణం ఎలా ఉండాలంటే ప్రార్థన, నీ పడక ప్రార్థనలు, నీ దేవ ప్రార్థనలు, నీ ప్రార్థనలు, నీ లైఫ్ ఈచ్ ఎవరి ప్రార్థనతో ఉండాలి. లేకపోతే వేరే ప్రేయర్ బ్రింగ్స్ victory. Prayer brings success. ఇక ఇస్లాం ప్రార్థన చేస్తాను దీంట్లో చేసి నెక్స్ట్ ప్రార్థన చేస్తాం. ఇక ఇస్లాం ప్రార్థన చేయడం వైవాహిక జీవితంలో ప్రార్థన మొదట నీ వ్యక్తిగత జీవితంలో నెరవేరుతున్నట్టు దైనందిన జీవితంలో ప్రార్థన. రెండు, వైవాహిక జీవితంలో ప్రార్థన. ప్రేయింగ్ యువర్ మ్యారేజ్ లైఫ్. ప్రేయింగ్ యువర్ మ్యారేజ్ లైఫ్. నీ వైవాహిక ఈరోజు చాలా కాపురాలు పాడైపోవడానికి, చాలా కుటుంబాలు ఊడిపోవడానికి, చాలా వైవాహిక సంబంధాలు తెగిపోవడానికి వైవాహిక ప్రయాణంలో ప్రార్థన. అయ్యో నేను ప్రార్థన చేస్తున్నానండి, నా భర్త కూడా ప్రార్థన చేస్తున్నానండి. వైవాహిక జీవితం అంటే అది ఒక డివైన్ బాండింగ్. సంబంధం ఏంటంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ అన్నమాట. ఇందులో మీరు ఏమంటారంటే నాదేమో ఇంకా ఏదో చేసింది జీవితానికి ఎలాంటి మనుషులు ప్రమాణం చేశారు. నాదేమో అని చెప్తారు కదా. సో అందులో చెప్పండి ఒకసారి పెళ్ళైన తర్వాత ప్రార్థన చేయాల్సి వస్తే ఎలా చేయాలి? మెసేజ్ చేయాలి, గట్టిగా ప్రార్థన చేయండి. గట్టిగా ప్రార్థన చేయడం ఇప్పటికీ గట్టిగా ప్రార్థన చేయడం ఇప్పటికీ ఏం ప్రార్థన చేయాలి అంటే లౌడ్గా ప్రార్థన చేయడం. మా బాబు లౌడ్గా ప్రార్థన చేయడం లేదంటే డెప్త్లో ప్రార్థన చేయడం. లౌడ్గా ప్రార్థన చేయడం లేదంటే డెప్త్లో ప్రార్థన చేయడం, గట్టిగా ప్రార్థన చేయడం. నేను అనుకుంటాను ప్రార్థన ఆఫీస్ మెల్లగా ఎంత తక్కువగా పెద్దగా లావుగా చేసేది అనుకుంటున్నాను. ఎందుకంటే అది మెషర్ కాదు, అది మెడిటేషన్. ప్రార్థన జీవితం నిలబెట్టాలంటే అంటే భార్య భర్త ఇద్దరు కలిసి ఏంటంటే ఇద్దరు కలిసి అనుకుంటే ఇద్దరు కలిసి పిక్నిక్ వెళ్ళంటే వెళ్ళామని చేసేది కదా. చెప్పండి, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఫోన్ చేస్తారు. ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారు పిక్నిక్ వెళ్తారు. ఇద్దరు కలిసి
ఏడుపు అనే మాట రెండుగా చేయాలంటే వెరీ నెక్స్ట్ ఆ విధంగా ఉన్నని ప్రియులారా, భార్య భర్త కలిసి ప్రార్థిస్తే మీ జీవితంలో జరగని కఠినమైన జటిలమైన ప్రాబ్లమ్స్ ఏవో తెలుసా? చిటికెలో సాల్వ్. ఈరోజు నీ లైఫ్లో నీ వైవాహిక జీవితంలో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ప్రేయర్ పవర్ అనేది కలిగి సకలంగా వస్తుంది. మిగతా సగం లోపం వైపు నీ భార్య సగం నువ్వు సగము ఇద్దరు కలిసి ప్రార్థిస్తే మాత్ర సంపూర్ణం. అది దేనికైనా సాధించగలిగే జీవితంలో వైవాహిక జీవితంలో వాళ్ళు కలిసి ప్రార్థిస్తున్నారు, ఒకరికొకరు ప్రార్థిస్తున్నారు, ఒకరి అవసరాల కొరకు, ఒకరి హృదయంలో సమాధానం కొరకు ఇంకొకరు, ఒకరి ఆలోచనలో ఇంకొకరు, ఒకరి ఎమోషన్స్ కొరకు ఒకరు, ఒకరి బాధల కొరకు ఒకరు కలిసి ప్రార్థిస్తున్నారు. జీవితంలో ఇది ధారణ ఎందుకంటే ఈసారి ప్రార్థన ఇలాంటి అక్కడ ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాడు. ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. దేవుడు నెక్స్ట్ వీక్ వాటి గురించి జ్ఞానం చేస్తుంది. అవన్నీ అయిపోయిన తర్వాత ఇస్సాకు దూరంగా వెళ్ళిపోయాడు. తన ఇబ్బంది పెట్టాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు భయపడుతూ ఇస్సాకు అంటే దేవుడు ఇస్సాకు యొక్క అంతరాలను ఏం చూస్తున్నాడు? అందుకే ఆఖరి ఇస్సాకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు నీ తండ్రి అబ్రాహాము భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అప్పుడు దాన్ని అర్థం చేసుకుని సెపరేట్ అవుతున్నారు. ఎందుకంటే భీకరమైనటువంటి విషయంలో ఆయన అత్యంత ప్రేమవాడు, అత్యంత ఉగ్రతను కుమ్మరించగలిగినాడు. దేవుడు చాలా చక్కగా దేవుని సన్నిధిలో ఇక్కడ ఎప్పుడైతే వాగ్దానం చేశాడో, ఎప్పుడైతే ఇస్సాకు దేవుడు వాగ్దానం చేశాడో, ఇస్సాకు ఏం చేశాడంటే నెక్స్ట్ వర్స్ అక్కడ ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున మన లైఫ్లో ఉండాల్సినటువంటి the most important prayer, that is thanksgiving prayer. That is thanksgiving prayer. అంటే నేను చెప్పినప్పుడు ఓ సంవత్సరం
ఉన్నత ఫలము వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ప్రార్థించున్నాడు, వ్యవసాయం కోసం భూమి దున్నినప్పుడు ప్రార్థించున్నాడు, ఆ భూమిలో విత్తనం వేసినప్పుడు ప్రార్థించున్నాడు, విత్తనం ఫలించాలని ప్రార్థించున్నాడు, ఆ విత్తనాన్ని నీరు పెట్టినప్పుడు ప్రార్థించున్నాడు, ఆ విత్తనం ఎదుగుతున్నప్పుడు చీకటిగా పట్టకుండా ఉండాలని ప్రార్థించున్నాడు, ఆ విత్తనం ఉన్నతంగా ఫలించాలని ప్రార్థించున్నాడు, దానికి కావడానికి శక్తిని ప్రార్థించున్నాడు. ఇలా ఈ ఎవ్రీ మూమెంట్ విత్తనం వేసినప్పుడు ఈసారి ప్రార్థించాడు. ఇసాకు 100% ప్రేమ కలిగి ఉన్నాడు కనుక ఇసాకు 100% సక్సెస్ గెయిన్. ఎవరి పేదవారికి ఇక్కడ ప్రతిబింబించుకుంది నీ ప్రార్థన 100% ఉపయోగపడాలి. అంటే బాబు అన్నాడు, ₹1 కోటి కార్యం చేయడానికి ₹1,000 ప్రార్థన చేస్తే సరిపోదు అన్నాడు. అంటే ఒక విలువైనటువంటి కార్యం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ నీ ప్రార్థన జీవితంలో దేవుని తెలియకపోతే ఎలా జరుగుతుంది? ఒక ₹100 వస్తువు కొనాలంటే మనం ఎంత ఇస్తాయి? ₹100 ఇస్తాం. 100% సక్సెస్ నీ లైఫ్ లో కావాలంటే 100% ప్రేయర్ లేకుండా ఉద్యోగం లేకుండా ఈ దేవుడు జీవితం సమస్యలు సినిమా ప్రార్థన ఉంటాయి. వెంటనే గుర్తొచ్చారు ప్రార్థన ఎవరు గుర్తొచ్చారు. మొదటి 4వ వచనం ఎఫెసు ఇశ్రాయేలు మొదలుపెట్టి మన నిశ్చయ రాసింది నా సైన్యము విషయాలు చేసి నా గురువుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి తప్పించుకొని ప్రార్థించిన దేవుడు ప్రార్థిస్తానని చాలా విషయం ఏం చూస్తున్నది మెసేజ్ మనం చూస్తాం. ఈ పేజ్ అంటే అర్థం చెప్పాల్సిన అవసరం లేదని అవునా? తెలుసా మీకు? తెలుసా? బయట చూస్తే తెలుస్తుంది, ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. దేవుని వాగ్దానాలను నమ్మినవాడు. నీవు దేవుడిని నమ్మకుండా ఏమి చేయదు. నువ్వు దేవుడిని నమ్మితే నీ జీవితంలో ఏది జరగకుండా రెండు విషయాలు ప్రార్థనపడు. ప్రార్థన అనేది నీ జీవితంలో సక్సెస్ చేస్తుంది. ఈరోజు కలిగి ప్రార్థన ఈరోజు ప్రారంభించు. ఈ వ్యక్తిగత జీవితంలో ప్రారంభించు. ఈ మానవులు ప్రారంభించు. ఈ పిల్లలతో కలిసి ప్రారంభించు. ప్రార్థించు 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 ప్రార్థించు. విగ్రహంగా సక్సెస్ కి 7 రీజన్స్. ప్రార్థన 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 అంటే సంపూర్ణమైన ప్రార్థన మారడం. ఈరోజు సంపూర్ణమైనటువంటి ప్రార్థన నువ్వు సంపూర్ణంగా ఆశీర్వదించబడాలి. అది కనుక ఈ మాటలు వింటున్నాం.
ఈ మాటలు మనం గమనించాలి. మొదట విధేయత, ఇస్సాకు. రెండు, దేవుని వాగ్దానం ఇస్సాకు. మూడు, దేవుని మీద మనకు ప్రార్థన సమాసాలు. ఈ మూడు నీ సక్సెస్ మూమెంట్ ఫలించడానికి అది ఆత్మీయ సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మారడం లేదు, మేము మారిపోయాం. ఇస్సాకు వలె ఉన్నతంగా మారిపోయాం, విధేయత లేకుండా మారిపోయాం. ఈ వాగ్దానం నమ్మకుండా మారిపోయాం, ఈ నామమును ప్రార్థించకుండా మారిపోయాం. సఫలత ఈ సక్సెస్ అనేది ఈరోజు సక్సెస్ కోసం విశ్వాసం సక్సెస్ లోకంలో లేదు. సతాన్ని మధ్యస్థిస్తున్నాం. ఈ అధేయతతో విశ్వాసంతో ప్రార్థన 3 రకాల ఆశీర్వాదాలు